వాస్తవంగా మొన్నటిసారి ఎదిగే టైంలో ఖచ్చితంగా ఇండివిజువల్గా 2014లో కనుక బీజేపీ పోటీ చేస్తుంటే 1998 మీకు గుర్తుండదు, మీ గోదావరి జిల్లాలో కూడా గెలిచింది. అప్పుడే కదా వేమ లాంటి వాళ్ళు గెలుచుకొచ్చింది, సొంతగా ఎంపీ సీట్ కూడా గెలుచుకున్నది. రాజమండ్రి కానీ కాకినాడ కానీ గెలుచుకుంది అప్పుడే కదా 98 టైంలో. ఆ రోజున 18% ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ 98 ఇప్పుడు దాదాపుగా 28, అంటే 30 ఏళ్ళు నాశనమైంది. మధ్యలో కూటమిలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా సొంతగా నిలబడదాం అనుకున్నాడు 14లో దెబ్బతిన్నారు. మళ్ళీ ఆ 14లో గనక వాళ్ళు ఆ రోజున గనక ఆగుంటే, ఇండివిజువల్గా చేసుంటే ఆనాటి లెక్క వచ్చేది. 4 సీట్లు పార్లమెంట్ సీట్లు, ఒక 5-6 అసెంబ్లీ సీట్లు ఈ పార్టీకి ఎదుగుతూ వచ్చేది. తెలంగాణలో ఏమైంది, ముందుసారి తెలుగుదేశంతో పొత్తుతో 5, రెండోసారి 1, ఆ తర్వాత 3, మొన్న 8+8 పార్లమెంట్ స్థానాలు అట్లాగొచ్చింది కదా. ఎదుగుతూ ఉండేది, చెడగొట్టుకున్నారు. ఇప్పుడు మొన్నటిసారి అయితే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు బీజేపీకి. కానీ జనసేన బీజేపీ కలిసి కనుక పోటీ చేస్తుంటే గ్యారంటీ ట్రయాంగులర్ ఫైట్ అయ్యేది. ఈ కూటమి ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. అది తెలుగుదేశానికి ఇచ్చేవాళ్ళేమో, లేదు తెలుగుదేశం తేడా చేసిన రోజున వైసీపీకి ఇచ్చేవాళ్ళేమో బయట నుంచి మద్దతు, లేదా వీళ్ళు తటస్థంగా ఉండే వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయో వాళ్ళని